ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరము కలిసి మొట్టమొదటగా మన యొక్క జీవితంలోని ప్రతి విషయంలోని మనమందరము కూడా అనుదినము మన యొక్క లోక మార్గంలో, క్రియలలోని, మార్గాలలోని అనేకమైన విషయాల పట్ల మనము సంతోషముగా, ఆనందముగా గలుపుకొస్తున్నామంటే దానికి కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, మనం దీవించిన విధానాన్ని బట్టి. అదేవిధంగా ఒక క్రైస్తవుడిగా మన యొక్క జీవితంలో ప్రతిరోజు నిత్యము కూడా ఉదయకాల సమయంలో మొట్టమొదటగా మన జీవితాన్ని వాక్యమును చదువుకొని ప్రార్థించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో మనం మాట్లాడి మన యొక్క స్వరాన్ని మనం వినగలిగే అంత కృపగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో మనం ప్రార్థనాపూర్వకంగా అడిగినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు ఖచ్చితంగా ఆయన మనకి జవాబు ఇవ్వడం జరుగుతుంది. మరి నేటి దినము ఈ ఒక ఉదయకాల సమయంలో మనమందరం కలిసి కూడా సంతోషముతో, ఆనందంతో మన యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ముందుగా తలలు వంచుకున్నట్టయితే మనం ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా తండ్రి, మిక్కిలి కృపగల మా దేవ, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆత్మనామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రభువా తండ్రి నాయన, గడిచిన దినమంతటి కూడా ప్రభువా నాయన మీ కృపలో ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని దీవించారు నాయన. మా సమస్తమైన క్రియలన్నింటిలోనూ మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకు గాను మీకు వందనాలు ప్రభువా. నేటి దినము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో ఈ ఉదయకాల సమయంలోని ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు గాను మేము మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రభువా తండ్రి మేము ఆరాధించుటకు ప్రభువా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి గాను ప్రభువా మీరు చూపిస్తున్న కృపను బట్టి గాను ప్రభువా తండ్రి విశ్వాసముతో ప్రభువా నాయన నమ్మికగా ప్రభువా నాయన మీ యొక్క నామాన్ని కనపరిచే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. మమ్మల్ని దీవించండి. మా ప్రార్థనలకు సమాధానమును మీరు కృపను కలుగు చేయండి ప్రభువా. మరి నేటి దినము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో చివరగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయాన్ని ధ్యానించుటకు మీ దాసును ఆశీర్వదించండి ప్రభువా. గడిచిన దినములన్నింటిలోని ప్రభువా తండ్రి ఈ యొక్క క్రొత్త నిబంధనలో పరిశుద్ధ గ్రంథంలోని ప్రభువా తండ్రి మొదటి సువార్తగా మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ప్రభువా 27 అధ్యాయముల వరకు కూడా ప్రభువా జరిగినటువంటి ప్రతి ఒక్క వివరంలోనే మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకు కానీ మీకు వందనాలు ప్రభువా తండ్రి. మరి నేటి దినము చివరగా ప్రభువా 28వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ఈ సమయంలో మీరు మాకు తోడై ఉండి ప్రభువా నాయన ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి. కుమార పరిశుద్ధ నామంలో ప్రభు మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, నేటి దినము మనము రక్షణ వాక్య కార్యక్రమంలో మరి మత్తయి సువార్త అనగా మరి సువార్తలలో క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథము, మొదటి పుస్తకము మత్తయి సువార్తలో గడిచిన దినముల వరకు దేవుని కృప ద్వారా ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమ, దయ, జాలి సమస్తమును కూడా మనం ఆయన చిత్తానుసారంగా మనము ఆయనకు విడిచిపెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుని కృపతో నడిపిస్తున్నాం. కాబట్టి ఆయన కృప మనందరి యందు ఉండి ఆయన మనల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి కానీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో నేటి దినము 28వ అధ్యాయానికి సంబంధించి చివరి అధ్యాయానికి సంబంధించిన విషయాలను మనము ధ్యానించుకుందాము. మరి ముఖ్యంగా నేటి దినము 28వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనాలు మొత్తంగా చూస్తే మనకి 20 వచనాలు, చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క అధ్యాయంలోని 1 నుంచి 10 వచనాలు మనం చూసుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క పునరుద్ధరణ గురించి, అదేవిధంగా 11 నుంచి 20వ వచనం వరకు చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఆయన గురించి ఆ యొక్క సందర్భాలలోని ప్రధాన యాజకులకు, అదేవిధంగా అక్కడ ఆ యొక్క సమాధికి కావలి ఉన్నవారు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి కొన్ని సందర్భాల గురించి అక్కడ మనకి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. మరి నేటి దినంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటగా 1 నుంచి 10 అధ్యాయాల్లో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క పునరుద్ధరణ సంబంధించిన విషయం. పునరుద్ధరణ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క మరణం తర్వాత తిరిగి 3 దినములైన తర్వాత ఆయన నేను లేస్తాను అనే ఒక మాట సమస్త లోకానికి తెలిసే విధంగా ఆయన చెప్పినటువంటి మాట, నిజమైనటువంటి మాట ఈ యొక్క 28వ అధ్యాయము చివరి వచనాల్లో పొందపరచడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి
రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే పరలోకం నుండి ఒక దూత ప్రత్యక్షమై, అంటే దూత యొక్క ఇక్కడ దూత నడిపించినటువంటి విధానము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక విషయాన్ని, సంపూర్ణమైనటువంటి ఒక విషయాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధరణ గురించి జరిగినటువంటి ఒక విషయాన్ని ఒక దూత ద్వారా అక్కడ తెలియజేయడం జరిగింది. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా ఈ మాట ఎప్పుడు చెప్పారని చూస్తే, అదే పైన మనం చూస్తే 27వ అధ్యాయంలో 63వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఒక సందర్భంలో అక్కడ అధిపతికి ఈ యొక్క మాటను తెలియచేయడం జరిగింది. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. 3 దినములైన తర్వాత నేను లేచెదను, అంటే నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు లేచెదనన్న మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా 28వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే చెప్పిన విధంగా 3వ దినం లేచి ఉన్నారన్న ఒక విషయాన్ని వారు అక్కడ తెలియజేయండి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దూత వీరికి చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని వారు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులకు కూడా తెలియజేయడానికి వారు వెళుతున్నప్పుడు సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి ప్రత్యక్షమయ్యి ఆయన అక్కడ వారికి కనబడి చెప్పినటువంటి మాటలు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడు అనెను. అంటే శిష్యులకు కూడా ఒక వర్తమానాన్ని ఆయన పంపించడం జరిగింది. అది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ గలిలయ ప్రదేశంలోనే అక్కడికి వచ్చి నన్ను చూస్తారు అనే ఒక విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 11వ వచనం నుంచి చివరి 20 వచనాల్లో మనం చూసుకుంటే 11 నుంచి 15 వచనాల్లో మనం గమనించినట్టయితే అక్కడ ప్రధాన యాజకులకి ఒక సమాచారము తెలియచేయడం జరిగింది. ఎవరి ద్వారా? అక్కడ కావలి ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క దూత రావడము, ఈ యొక్క మహాభూకంపము మరలా జరగడము, అక్కడ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రత్యక్షంగా గలిలయ ప్రదేశంలో ఆయన చూస్తారని తెలుసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ యొక్క కావలి వారు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి వెళ్ళి ఆ యొక్క సమాచారాన్ని వారు అక్కడ ఉన్న ప్రధాన యాజకులకి చెప్పడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రధాన యాజకులకి మరియు కావలి వారికి మధ్య ఒక సందర్భంలోని వారు ఏం చేశారంటే మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఒక మెపం మోపడానికి ఆయన శిష్యులను దురుద్దేశంగా, అంటే ఒక రకమైనటువంటి దుర్బోధ కలిగి, అంటే వారి ఇష్టానుసారంగా వారికి దుర్బుద్ధితో వారు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి కావలి వారితో మాట్లాడారని అంటే మనం చూసుకున్నట్టయితే ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వెళ్ళవచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. అంటే ప్రధానికి యాజకులు ఆ కావలి వారికి వారు కొంత ద్రవ్యాన్ని ఇచ్చి వారు ఈ రకంగా చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యోధాలలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 16 నుంచి చివరి 20 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క శిష్యులను ఉద్దేశించి లోకమంతా సమస్తమైనటువంటి సృష్టిలో లోకాన్ని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యుల ద్వారా చెప్పినటువంటి మాటలను కూడా మనం చూసుకొనవచ్చును. ప్రియమైన సోదరుడు సోదరీమణులారా, ఈ యొక్క మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ప్రత్యక్షంగా ఆయన పునరుద్ధరణ జరిగి ఆరోహణ అయ్యే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలు ఈ చివరి మాటలుగా మనం చూడవచ్చును. చూసినట్లయితే మనం ఇక్కడ 16వ వచనం మనం చూసినట్టే 11 మంది శిష్యులు
యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారు. ఏదైతే ప్రభుని యేసుక్రీస్తుల వారు ఎక్కడైతే ప్రత్యక్షమై ఆరోహణ అవడానికి సిద్ధపడిన ఉన్న ప్రదేశం గలిలయలోని వారి అందరు శిష్యులందరూ కూడా వెళ్ళారు. అక్కడ వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి. అదేవిధంగా కొంతమంది సందేహించారు. అంటే తోమా గారు లాంటి శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు ఆయన్ని కొంత సందేహించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆయన కొన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారే మరలా ప్రత్యక్షంగా మరొక అధ్యాయాల్లోని మరొక గ్రంథాల్లోని ఆయనకి దాని మీద ఉన్నటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటే మాక్సిమం శిష్యులందరూ కూడా ఆయనకి మొక్కడం కూడా జరిగింది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ప్రత్యక్షంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనల్ని విశ్వాసులుగా కోరుకోలేదు. ప్రతి ఒక్కరిని కూడా సమస్త జనులందరినీ ఏదైతే ఈ సృష్టిలో ఈ భూమి మీద ఈ లోకములో మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా ఆయనకి శిష్యులుగా చేర్చండి అనే ఒక విషయాన్ని డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ శిష్యులకి తెలియజేయడము జరిగింది. కాబట్టి నా జీవితంలో మనం ఎప్పుడూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాటలను బట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా రక్షణను పొంది మనము విశ్వాసము కలిగి ఉండి ఆయన యందు నమ్మకము కలిగి ఉండి అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన వాక్యానుసారంగా ఆయన మాట్లాడిన మాట ప్రకారముగా మనము ఆయన ఆజ్ఞలను కైగొని అదేవిధంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం విశ్వాసులుగా మిగిలిపోకుండా ఆయన శిష్యులుగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సంతోషిస్తారనే ఒక ఆలోచన మనము తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన కోరికను కూడా మనం నెరవేర్చే వారముగా మనము ఉండాలి. ఆ రకంగా మన ప్రార్థన ద్వారా మనం ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినట్లయితే ఖచ్చితంగా అది మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పొందే అవకాశాన్ని మనకి ఇస్తారు. ఆ రకంగా మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా చెప్పినటువంటి ఒక మాట, ఏదైతే ఈ సమస్త జనులందరికీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసం ఇచ్చును. ఏదైతే బాప్తీసం అనే ఒక కార్యక్రమము ఆ యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఒకసారి మరలా చివరి నిమిషంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేయడం. త్రిత్వము అంటే ఏకదేవుడు ఒక ఆలోచన కలిగి ఉండి వారందరికీ కూడా సమస్త జనులందరూ కూడా మొట్టమొదటిగా బాప్తీసం అనేది మీరు ఇవ్వాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించిరి. అంటే ఏదైతే మత్తయి గారు ఒక పరిశుద్ధ గ్రంథంలో 28 అధ్యాయాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ప్రత్యక్షంగా ఆయన చూసిన వాటిని ప్రతి మాటను ఒక శిష్యులుగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఏవైతే ఇక్కడ రాసి ఉన్నారు అనే యొక్క మాటల ద్వారా కాకుండా చివరగా ప్రభువైన యేసుక్రీస్తుల వారే ప్రత్యక్షంగా చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఇక్కడ వీటన్నిటినీ గైకొనవలనని వారిని బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులను అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో చివరి నిమిషం వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకి తెలియజేసే ఒక రూపంలోని శిష్యులను మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేయని మాటను చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఉన్నానని అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన సృష్టిలో సృష్టించిన మొదలుకొని రాబోయే భవిష్యత్తు రెండవ రాకడ సమయం వరకు కూడా మనము ఆయన యొక్క కృపలోని ఆయన యొక్క ప్రేమలో మనం అందరం కూడా మన నిరీక్షణ కలిగి ఉన్న వారమై ఉండి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుల వారు నిత్యము కూడా ప్రతి ఒక్క మానవునితో ఆయన తోడుగా ఉంటాను అనే ఒక మాటను మనం ఇక్కడ తెలుసుకొనవచ్చును. మరి ప్రియమైన క్రైస్తవ సోదరుడు సోదరీమణులారా, మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోవడం జరిగింది. మరి దీని ద్వారా మరి నా జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము, మనము ప్రార్థన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడగాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క చివరి అధ్యాయంలోని మనకు ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఆయన ప్రత్యక్షంగా చెప్పిన మాట సమస్త జనులందరినీ కూడా ఆయనకి విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా
మరి వారిని రెడీ చేయండి అని శిష్యులకు చెప్పినటువంటి గొప్ప మాట. అంటే ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, మన విశ్వాసులకు మాత్రమే కాకుండా ఆయన ఒక సువార్త కాడిని మనము తెలుసుకున్న వారమై ఉండి ప్రతి విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన చేసినటువంటి పరిచర్య విషయాలను కానీ, ఆయన చేసిన గొప్ప అద్భుత విషయాలు కానీ, అనేకమైనటువంటి సందర్భంలో ప్రభు యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మనం తెలుసుకొని వాటిని ఇతరులకు చెప్పే విషయంలో కూడా మనము కేవలం విశ్వాసులుగా మాత్రమే కాకుండా శిష్యులుగా, ఆయనకి శిష్యులుగా ఉండాలనే ఒక గొప్ప మాటను ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా ఈ యొక్క అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క క్రియలలో మనమందరము కూడా ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తను మనం మోసేవారముగా మనం ఉండాలని, అదేవిధంగా రాబోయే దినాలలో ఏదైతే లోక మార్గంలో ప్రతి ఒక్కరము కూడా సువార్త విషయంలో భారాన్ని కలిగి ఉండాలని మనం దేవుని ప్రార్థన ద్వారా అడిగి మనము నేటి దినాన్ని మనము ముగించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కూడా కలిసి ప్రార్థించుకుందాము. మిక్కిలి కృపగల మా దేవ, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున వందనాలు నాయన. యేసయ్య, నేటి దినము ప్రభువా మేమందరము కలిసి ప్రభువా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువా మీ యొక్క పునరుద్ధరణకు సంబంధించి ప్రభువా తండ్రి నాయన, మరణము తర్వాత ప్రభువా తండ్రి మీరు తిరిగి మరల 3వ దినము పునరుద్ధరణ అయ్యే విధంగా ప్రభువా తండ్రి మానవ యొక్క మరణము ఆ తర్వాత పునరుద్ధరణ ఉన్నదని ప్రభువా తండ్రి మీరు నిరూపించిన విధానాన్ని బట్టి కానీ ప్రభువా మేమందరము కూడా ప్రభు విశ్వాసము నమ్మకం కలిగి ఉండి ప్రభువా తండ్రి నాయన నేటి ఈ దినము ప్రభువా ధ్యానించుకున్న అంశాల ద్వారా తెలుసుకున్నాం ప్రభువా తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి శిష్యులుగా ప్రభువా తండ్రి మేము కేవలం విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా ప్రభువా తండ్రి నాయన మీరు చెప్పిన విధంగా ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో మీ గురించి సమస్త విషయాలను తెలుసుకొని ప్రభువా నాయన ఒక క్రైస్తవుడుగా మేమందరము కూడా ప్రభు ఇతరులకు తెలియజేసే విషయంలో ప్రభువా తండ్రి నాయన మేము ముందు ఉండుటకు ప్రభు మీరు ఆశీర్వదించండి ప్రభు, మరి దీవించండి ప్రభువా తండ్రి. సమస్త జనులందరూ కూడా ప్రభువా తండ్రి నాయన మా ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా మీ యొక్క కృపలో ప్రభువా నాయన మీ సువార్తను నడిపించుటకు ప్రభువా తండ్రి మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేని మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధము క్షమించను. శోధన నుంచి దుష్టుల నుంచి తప్పించండి ప్రభు. రాజ్యం ఘనత శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరుడు సోదరిమణులారా, మరి నేటి దినము 28వ అధ్యాయంతో మనము మత్తయి సువార్త చివరి అధ్యాయంతో మత్తయి సువార్తను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రాబోయే మరొక నూతన దినములో తిరిగి మరలా మత్తయి సువార్తకు సంబంధించిన 20 అధ్యాయాలకు సంబంధించినటువంటి పూర్తి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో మరొక ఎపిసోడ్ చేసి ఆ తర్వాత మనము మరొక నూతన గ్రంథాన్ని దేవుని కృపచేత దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుందాం. మరి నేటి దినము మీరు అందరూ కూడా సంతోషంతో ఈ దినాన్ని ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలు.